నిన్న రాత్రి నువ్వు చనిపోయావు. ఫిజికల్ గా కాదు, నీ కలలో ఒక వ్యక్తి అచ్చు నీలానే ఉన్నాడు. తాను ప్రతిదీ అనుభవిస్తున్నాడు. రుచి, సువాసన, స్పర్శ అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి ప్రతి దానిని తన నిజ జీవితంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎన్నో సన్నివేశాలని తాను ఎదుర్కొన్నాడు. ఎన్నో కోల్పోయాడు, ఎన్నో సాధించాడు. కానీ సడన్ గా ఏమైందో ఏమో ఆ వ్యక్తి జీవితం మొత్తం ఉన్నట్టుండి ముగిసిపోయింది. నువ్వు కళ్ళు తెరిచిన క్షణం ఇలా జరుగుతుందని తాను ఎన్నడూ ఊహించలేదు. ఒకవేళ ఇదే సినారియో ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే, రియల్ లైఫ్ అని అనుకుంటూ ఉన్న నీ ఈ జీవితం కూడా ఒకవేళ ఇంకొకరి కళ అయితే, అండ్ వాళ్ళు నిద్రలేచిన క్షణం యూ విల్ డిసపియర్. 3 వారాల ముందు నేను ఒక రీసెర్చ్ ని మొదలుపెట్టాను. అండ్ అది మీ రియాలిటీకి సవాళ్లు విసురుతుంది. వేల ఏళ్ల క్రిందటి రాసిన కొన్ని స్క్రిప్ట్స్ లో అత్యాధునికమైన న్యూరో సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ నాకు దొరికాయి. అండ్ కొన్ని లక్షల మంది యొక్క సొంత అనుభవాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ వాటి గురించి ఎప్పుడూ ఎవరు మాట్లాడలేదు. ఈ ఎపిసోడ్ లో మిమ్మల్ని నాతో పాటు స్వప్న ప్రపంచానికి తీసుకువెళ్తాను. నీకు చివరిగా వచ్చిన కళ గురించి ఒకసారి ఆలోచించు. మేబీ నీ ఎగ్జామ్ కో, ఆఫీస్ కో లేట్ గా వెళ్ళి ఉంటావు, లేదా ఒక బిల్డింగ్ నుండి పడిపోయి ఉంటావు, లేదా ఎన్నో సంవత్సరాల ముందు చనిపోయి ఉన్న వాళ్ళతో మాట్లాడి ఉంటావు. ఏదేమైనప్పటికీ అది జరుగుతూ ఉన్నప్పుడు అది నీ అనుభవంలో పూర్తిగా నిజమే. నీకుండే వేగవంతమవుతుంది. నిజమైన భయాన్ని, ఆనందాన్ని, కన్ఫ్యూజన్ ని నువ్వు ఫీల్ అయ్యావు. ఆ స్వప్నానికి తన సొంత భౌతిక శాస్త్రం ఉంది. దాని ఓన్ లాజిక్ దానికి ఉంది. కానీ దాని యొక్క కష్ట సుఖాలు అనుభవించే వ్యక్తిగా నిన్ను ఎంచుకోబడింది. అది నిన్ను ఒప్పించింది. అండ్ దెన్ యు వోక్ అప్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ కళ ఎంతసేపు నడిచింది అని? వెల్, అది ఇంకొన్ని నిమిషాల్లో మీకు తెలుస్తుంది. కానీ దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 20% మంది దీనిని అనుభూతి చెందే ఉంటారు. ఒక నీడ మీ బెడ్రూమ్ కార్నర్ లో నిలబడి ఉంది, నిన్ను చూస్తూ ఉంది. కానీ నువ్వు కదలలేని పరిస్థితి, అరవలేని పరిస్థితి, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతున్నావు. నువ్వు మేలుకునే ఉన్నావు, కళ్ళు తెరిచే ఉన్నాయి. నీ రూమ్ ని నువ్వు చూడగలుగుతున్నావు. కానీ నీ గుండెలపైన ఏదో బలంగా కూర్చొని ఉంది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఏంటంటే, నీకు ఇదంతా నిజం కాదు అని ఒక పక్క తెలుస్తూ ఉంటుంది. కానీ ఏమి చేయలేవు. ఇది ఒక దయ్యాల స్టోరీ కాదు. ప్రతి సంవత్సరం 75 మిలియన్ల వ్యక్తులని బాధిస్తున్న ఒక డాక్యుమెంటెడ్ న్యూరో సైన్స్. ఇదే స్లీప్ పారాలిసిస్. ఇటువంటి అనుభూతి చెందిన వాళ్ళల్లో నేను కూడా ఒకటినే. దీని మీద రీసెర్చ్ మొదలు పెట్టాను. ఆ రీసెర్చ్ లో కళకి నిజానికి మధ్య ఉన్న ఒక మిస్టరీ నాకు తెలిసింది. కానీ ఎవరూ చెప్పని విషయం ఏంటంటే, ఆ రూమ్ లో దయ్యాన్ని మన బ్రెయినే క్రియేట్ చేసిందని. ప్రస్తుతం నేను ఉన్న రూమ్ ని అది ఒక రూమ్ అని నాకు తెలిసే విధంగా ఏ ప్రాసెస్ అయితే నా మెదడు చేస్తుందో అదే ప్రాసెస్ తో ఆ దయ్యాన్ని కూడా చేసింది. రూమ్ అండ్ దయ్యం ఈ 2 విషయాలకి మన మెదడు ఒకే విధమైన న్యూరల్ ప్యాటర్న్స్ ని యాక్టివేట్ చేస్తుంది. సేమ్ కన్స్ట్రక్షన్ మెథడ్. కానీ మనం ఉన్న రూమ్ కి ఆ దయ్యానికి తేడా ఏంటంటే, ఒకదానికి మనం రియాక్ట్ అవ్వగలం, ఇంకో దానికి అవ్వలేము. దీని అర్థం ఏంటి? మనలో ఒక అనుభవాన్ని సృష్టించాలంటే మన బ్రెయిన్ కి బయట ఉన్న వేటితో పని లేదు. నీ బ్రెయిన్ నువ్వు పారాలిసిస్ అయ్యి భయపడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా క్రియేట్ చేయగలిగితే, మరి అది ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? నేను చెప్పింది విన్న తర్వాత అసలు మీ బ్రెయిన్ నే మీరు ట్రస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడచ్చు. బట్ ట్రస్ట్ మీ, మీరు స్పెండ్ చేసే ఈ 10 to 15 minutes అస్సలు వేస్ట్ అవ్వదు. నా జీవితంలో జరిగిన ఒక 47 సెకండ్ల భయానక సందర్భాన్ని మీకు చెబుతాను. నాకప్పుడు 20 ఏళ్ళు. సోఫాలో పడుకునేశాను. నిద్రలో నుండి సడన్ గా లేచాను. ఆర్ మేబీ లేచినట్టు నాకు అనిపించింది అనుకుంటా. నా రూమ్ ని చూస్తున్నాను. టీవీ ఆఫ్ లో ఉంది. కిటికీ నుండి చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి నార్మల్ గానే ఉంది. కానీ ఎందుకో నేను కదలలేకపోతున్నాను. లేచి కూర్చోవాలని ప్రయత్నించాను, కానీ నా వల్ల కుదరట్లేదు. చేతులని కదిలించాలని ట్రై చేశాను, కానీ అవ్వట్లేదు. కానీ నా కళ్ళని మాత్రం తిప్పగలిగాను. దాట్స్ ఇట్. అప్పుడే నాకు ఒకటి వినిపించింది. కాళ్ళ చెప్పుడు. ఎవరో కిచెన్ నుండి నడుస్తూ వస్తున్నారు. నెమ్మదిగా, అదే పనిగా దగ్గరికి వచ్చింది. గట్టిగా అరవాలని ప్రయత్నించాను. నోరు తెరవలేకపోతున్నాను. ఆ అడుగులు అమాంతం నా దగ్గరికి వచ్చి సోఫా పక్కనే ఆ అడుగులు ఆగినట్టు నాకు తెలుస్తూ ఉంది. నా తల పక్కనే. అండ్ దెన్ ఐ ఫెల్ట్ ఇట్. ఒక ఒత్తిడి, ఏదో ప్రెషర్ నా ఛాతి పైన ఎవరో నొక్కుతున్నట్టుగా. అసలు శ్వాస ఆడించలేకపోతున్నాను. నా గుండె వేగంగా పరిగెడుతుంది. నేను ఒక నీడని చూశాను. ఆ సోఫా వెనకాల ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి ఉన్నట్టుగా. ఏ ప్రెసెన్స్. నా రూమ్ కంటే చీకటిగా నన్నే చూస్తూ ఉంది. దెన్ ఐ వోక్ అప్. నిజంగా లేచాను సోఫా నుండి. టీవీ ఆఫ్ లో ఉంది. కిటికీ నుండి చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు నిద్ర లేచాను కదా, మళ్ళీ ఇప్పుడు లేచానేంటి అని నాకు కన్ఫ్యూజన్ మొదలైంది. కానీ ఈసారి మాత్రం నేను కదలగలుగుతున్నాను. తరువాతి రోజు ఉదయం దీనిని ఏమంటారు అని గూగుల్లో వెతికితే స్లీప్ పారాలిసిస్ అని, హిప్నాగాజిక్ హాలుసినేషన్ అని ఉంది. స్టాటిస్టిక్స్ చూస్తే ఈ భూమి మీద 20% వ్యక్తులు దీనిని ఎక్స్పీరియన్స్ చేశారు అని ఉంది. అంటే ప్రతి 5గురిలో ఒకరు. 1.6 బిలియన్ వ్యక్తులు ఈ భయానక సన్నివేశాన్ని ఇదివరకే అనుభవించారు.
అనుభవించి ఉన్నారు. అంతెందుకు, ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మందికి కూడా ఇలాంటి అనుభూతి ఒక్కసారైనా కలిగి ఉంటుంది. ఏమంటారు? ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు నీ కళ్ళు తెరిచే ఉన్నాయి, నువ్వు మేల్కొనే ఉంటావు, నీ రూమ్ ని నువ్వు రియల్ గానే చూస్తావు. ఇప్పుడు ఈ వీడియోని ఏ విధంగా నీ బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుందో అదే విధంగా ఒక దెయ్యాన్ని అది క్రియేట్ చేసింది. వాస్తవ ప్రపంచంలో ఒక భయానక సన్నివేశాన్ని నువ్వు హాలుసినేట్ అయ్యావు అండ్ దాన్ని నువ్వు పూర్తిగా నిజమే అని భావించావు. సో హియర్స్ ద క్వశ్చన్, నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడే నీ మెదడు ఇలా జనరేట్ చేయగలిగితే ఇప్పుడు కూడా ఇలానే క్రియేట్ చేయట్లేదని నువ్వు ఎలా నమ్ముతున్నావు? విచిత్రం ఏంటంటే ఈ దెయ్యాలు ఏదో అలా ర్యాండమ్ గా రాలేదు. 1992లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందితో ఈ స్లీప్ పారాలిసిస్ గురించి రీసెర్చ్ చేశారు. వేరు దేశాలు, వేరు సంప్రదాయాలు, వేరు జనరేషన్స్. ఈ రీసెర్చ్ లో ఒక అసాధారణమైంది వాళ్ళు కనుక్కున్నారు. రీసెర్చ్ లో భాగంగా అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి అదే విషయాన్ని వివరించారు. ఎవరో అక్కడ ఉన్నట్టుగా. యూరోప్ వాళ్ళు ద ఓల్డ్ హ్యాగ్ అని, జపాన్ వాళ్ళు కనిషిబరి అని, ఈస్ట్ ఏషియా వాళ్ళు గోస్ట్ ఆపరేషన్ అని, మిడిల్ ఈస్ట్ వాళ్ళు జిన్ అని, ఇండియా వాళ్ళు పిశాచులని. వేరు భాషలు, వేరు నమ్మకాలు, కానీ సేమ్ డిస్క్రిప్షన్. నల్లని ఆకారం, కార్నర్ రూమ్, ఛాతి మీద ఒత్తిడి, ఏదో దుష్టశక్తి ఒకటి అక్కడ ఉంది అన్నట్టుగా. న్యూరో సైన్స్ కి దీని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీకు రెమ్ స్లీప్ అంటే ఏంటో తెలుసా? అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. నిద్రలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ లో డీప్ గా కలలు వస్తాయి అండ్ అప్పుడు మనం మన కళ్ళని అటు ఇటు చాలా ఫాస్ట్ గా తిప్పుతాం. మన గుండె వేగం పెరుగుతుంది. బ్రెయిన్ యాక్టివిటీ మనం మేలుకొని ఉన్నప్పుడు ఎలాగ ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. ఈ స్టేజ్ ని రెమ్ స్లీప్ అని అంటారు. మన బ్రెయిన్ లో అమిగ్డాలా అనేది ఒకటి ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్, ఆపదలను పసిగట్టే మెకానిజం. ఇలా రెమ్ స్లీప్ లో ఉన్నప్పుడు అమిగ్డాలా హైపర్ యాక్టివ్ గా మారుతుంది. శరీరం కదలదు, కానీ బ్రెయిన్ లో జరిగే యాక్టివిటీస్ కి ఏదో కీడు జరుగుతుంది అని, డేంజర్ అనే సిగ్నల్ ని క్రియేట్ చేస్తుంది. కానీ ఎక్కడి నుండి ఆ డేంజర్ ఉందో దాని సోర్స్ ని ఐడెంటిఫై చేయలేదు, ఎందుకంటే జరుగుతూ ఉన్నదంతా కలలో కదా. ఇలా డేంజర్ సిగ్నల్ కి సోర్స్ కనిపెట్టలేక మన మెదడు ఒక డేంజర్ ని తానే క్రియేట్ చేస్తుంది. ఒక విజువల్ హాలుసినేషన్ ని జనరేట్ చేస్తుంది. ఒక దెయ్యం, ఒక నీడ, సంథింగ్ లైక్ ఎ ప్రెజెన్స్. నువ్వు ఆల్రెడీ పడుతూ ఉన్న భయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దానికి సంకేతంగా ఇలాగ క్రియేట్ చేస్తుంది. మన బ్రెయిన్ అంతర్గతంగా జరుగుతూ ఉన్న ఒక పరిస్థితికి మ్యాచ్ అయ్యే విధంగా బయట ఒక దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మీరు దెయ్యాన్ని చూడటం వలన భయపడట్లేదు, మీరు భయపడుతున్నారు కాబట్టే అక్కడ దెయ్యం ఉంది. సో దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, మన పర్సెప్షన్ అనేది ఇన్పుట్ గా ఉండదు, అవుట్పుట్ గా ఉంటుంది అని. అంటే బయట ఏది ఉందో దానిని మనం చూడట్లేదు, ఏది లోపల చూడాలని తలిచిందో అది బయట మనకు కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు, కానీ 2020 కోవిడ్ లాక్డౌన్ లో జరిగిన ఒక రీసెర్చ్ లో ఇది కంప్లీట్ గా భిన్నమైపోయింది. సంబంధమే లేని వేరు దేశాల నుండి వచ్చిన డిఫరెంట్ వ్యక్తుల మీద ఈ టెస్ట్ జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒకే కాంటెక్స్ట్ ఉన్న కలలు వచ్చాయి. ఎగ్జాక్ట్ గా కాదు, కానీ థీమ్ ఒకటే. నిర్మానుష్యమైన సిటీలో ఎవరో తరుముతున్నట్టుగా, పళ్ళు విరిగిపోయినట్టుగా, పెద్దగా భయంతో అరుస్తున్నట్టుగా అందరికీ ఇవే కలలు వచ్చాయి. ఒక స్టడీలో తెలిసిందేంటంటే కోవిడ్ వచ్చిన మొదటి 3 నెలల్లో దాదాపు 15,000 మంది వ్యక్తులకి ఒకే పీడకల వచ్చిందని. హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? స్వప్నం అనేది కేవలం మన వ్యక్తిగత మెదడు జ్ఞాపకాలతో ఆడే ఒక ఆట మాత్రమే అయితే లక్షల మంది జనాలకి ఒకే కల ఎలా వస్తుంది? దీనిని కలెక్టివ్ అన్కాన్షియస్ అని అంటారు. హ్యూమన్ సైకాలజీలోని ఒక లేయర్ లో యూనివర్సల్ గా కొన్ని సింబల్స్ అండ్ ఆది మూలాలు ఉంటాయంటున్నారు. ఒకవేళ మనం సపరేట్ గా కలలు కనట్లేదేమో, ఏమో మనమంతా ఒకే కలని అనేక పర్స్పెక్టివ్స్ తో అనుభూతి చెందుతున్నామేమో. లైక్ ఒక వీడియో గేమ్ లోని క్యారెక్టర్స్ లాగా. ఆ గేమ్ లోని ప్రతి క్యారెక్టర్ అది తన సొంత క్రియేషన్, తన సొంత డ్రీమ్ అని అనుకుంటూ ఉంటుంది. కానీ పైన గేమ్ తయారు చేసింది, దాన్ని ఆడుతుంది ఇంకొకరు. క్రిస్టల్ క్లియర్ డీటెయిలింగ్ తో ఒకే రకమైన కలలని కన్నా ఇద్దరు వేరు వ్యక్తుల కేసెస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ క్లియర్ డాక్యుమెంటేషన్ తో రివ్యూ చేసి పబ్లిష్ చేయబడినవి. ఎంత డీటెయిలింగ్ అంటే కలలోని లొకేషన్స్ సేమ్ గానే ఉంటాయి, ఈవెంట్స్ అండ్ కాన్వర్జేషన్స్ తో సహా. ఒకే కల. ఒక వ్యక్తి తన పర్స్పెక్టివ్ నుండి కల చూస్తున్నట్టుగా చెప్పాడు, ఇంకొకరు అదే రూమ్ లో ఇంకొక వైపు నుండి చూసినట్టుగా చెప్పాడు. దాట్స్ రియలీ స్ట్రేంజ్. కలలు పూర్తిగా మన వ్యక్తిగతమే అయితే ఇలా అస్సలు జరగకూడదు, కానీ ఇలా జరుగుతూ ఉంది. రీసెంట్ గా ఆన్లైన్ లో ఒకటి చూశాను. 2009లో ఫియోనా బ్రూమ్ అనే ఒక పారానార్మల్ రీసెర్చర్ కి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. అదేంటంటే నెల్సన్ మండేలా 1990లో జైలు నుండి విడుదలయ్యాడు అండ్ ప్రెసిడెంట్ అయ్యాడు కూడా. తర్వాత 2013లో అతను చనిపోయారు. కానీ ఫియోనా బ్రూమ్ ఒక రీసెర్చ్ లో భాగంగా తాను డిస్కస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నెల్సన్ మండేలా 1980s లో జైల్లో చనిపోయాడు అని చెప్పారు. వాస్తవానికి అది నిజం కాదు, కానీ ఎవరిని అడిగినా అందరూ అదే కథ జరిగింది, నాకు అతను జైల్లో మరణించినట్టే గుర్తు ఉంది అని చెప్తూ వచ్చారు. ఇది మీకు ఎవరు చెప్పారు అని అడిగితే ఎవరు చెప్పడం ఏంటి, అదే కథ జరిగింది అని చెప్తూ వచ్చారు. ఒకరు ఇద్దరు కాదు, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది.
అయిపోయింది. అసలు ఏమి జరుగుతుందో ఆమెకి అర్థం కాలేదు. ఆవిడ తన వెబ్సైట్ లో ఇదంతా పోస్ట్ చేసింది. అది ఫాల్స్ మెమరీస్ అని చెప్పింది. అండ్ ఈ స్పెసిఫిక్ విషయానికి మండేలా ఎఫెక్ట్ అనే పేరు కూడా ఉంది. యూ కెన్ గూగుల్ ఇట్. మన బ్రెయిన్ ముక్కలు ముక్కలుగా ఉన్న విషయాలని గ్రహించి వాటిని అసెంబుల్ చేసి ఒక సారాంశాన్ని సృష్టిస్తుంది. కలలోనూ ఇదే జరుగుతుంది, జ్ఞాపకంలోనూ ఇదే జరుగుతుంది. ఇలా చేసే ప్రక్రియలో కొన్నిసార్లు అసలు ఇది వరకు ఎప్పుడు కని విని ఎరుగని ఒక జ్ఞాపకాన్ని స్టోర్ చేస్తుంది. దాని వలన అచ్చం ఇది ఆల్రెడీ జరిగిన జ్ఞాపకంలో మనకు ఫీలింగ్ ఉంటుంది. బహుశా దీనినే డేజావు అని అంటారేమో. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి 1995లో రూడిగర్ అండ్ మెక్డార్మట్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ మనకు ఉపయోగపడుతుంది. వీళ్ళు కొందరు వ్యక్తులకి కొన్ని పదాలని చూపించారు. అవి ఏంటంటే బెడ్, రెస్ట్, పిల్లో, నైట్, డ్రీమ్, స్నూజ్. తర్వాత వాళ్ళని టెస్ట్ చేశారు. మేము చెప్పిన పదాలని తిరిగి చెప్పండి అని చెప్పారు. అక్కడ ఉన్న 80% వ్యక్తులు అందరూ ఆ పదాల లిస్టులో స్లీప్ అనే పదం ఉందని చెప్పారు. బహుశా మీకు కూడా ఉందని అనిపించి ఉండొచ్చు. నిజానికి అక్కడ అది లేదు. అసలు అక్కడ లేని దాన్ని గుర్తుపెట్టుకోవడం ఏంటి? ఒక విషయం గుర్తుండాలంటే అది ముందు జరగాలి కదా. అంతేకాకుండా నిజమైన జ్ఞాపకాలని చెప్పినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందో అంతే కాన్ఫిడెన్స్ లేని పదం ఒకటి ఉంది అని చెప్పినప్పుడు కూడా జనరేట్ అయ్యింది. మనం కళని గుర్తు తెచ్చుకుంటూ ఉన్న ప్రతిసారి మనం దాన్ని కాస్త చేంజ్ చేస్తాం. మన బ్రెయిన్ ప్రతిసారి రీకన్స్ట్రక్షన్ చేయడం వలన ఇలా జరుగుతుంది. ప్రతి కన్స్ట్రక్షన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు గమనిస్తే మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉన్న ప్రతి జ్ఞాపకం అన్న కళ మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉన్న ప్రతిసారి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయడానికి నాకు బాగా గుర్తు ఉన్న ఒక కళని ఒక పేపర్ లో రాశాను అండ్ దాన్ని నేను దాచిపెట్టేశాను. ఇలా ప్రతి 3 రోజులకు ఒకసారి కొత్త పేపర్ లో రాస్తూ దాచిపెడుతూ వచ్చాను. అలా 2 వారాల తర్వాత ఆ పేపర్స్ ని తీసి చూస్తే ప్రతి పేపర్ లోని ఇన్ఫర్మేషన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఒకటో పేపర్ లో ఉన్న 1-2 సన్నివేశాలు మూడో పేపర్ లో లేదు. మొదటి 3 పేపర్లలో లేని కొన్ని సన్నివేశాలు పేపర్ 4లో ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు కళని గుర్తు పెట్టుకోవట్లేదు అని. నువ్వు కన్న కళలని తిరిగి మళ్లీ కలగంటున్నావని అర్థమైంది. సో నీ మెదడు జ్ఞాపకాలని గుర్తు పెట్టుకోవడంతో పాటు జ్ఞాపకాలని నిర్మించగలిగితే, అసలు లేనిది ఉన్నట్టుగా ఫాల్స్ మెమరీస్ క్రియేట్ చేయగలిగితే, కళకి మరియు జ్ఞాపకాలకి ఒకే రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఉంటే ప్రస్తుతం నువ్వు మేలుకొని ఉన్నావు అనే ఈ జ్ఞాపకాన్ని కూడా అది కన్స్ట్రక్ట్ చేయగలదు. ఏమంటావు? నిజానికి దీనికి మాయా అనే ఒక పదం సరిపోతుందా? నువ్వు కన్న కళ ఎంతసేపు జరిగింది అని మొదట్లో అడిగాను, గుర్తుందా? అయితే మీరు ఇది ఖచ్చితంగా చూడాలి. 2010లో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఒక రీసెర్చ్ జరిగింది. రెమ్ స్లీప్ లో ఉన్న కొందరు వ్యక్తులని సడన్ గా నిద్రలేపి వాళ్ళ కళలని వివరించమని అడిగారు. అందులో ఒక పార్టిసిపెంట్ తనకి 45 నిమిషాల పాటు కల వచ్చిందని చెప్పాడు. అతను ప్రతి సన్నివేశాన్ని, క్యారెక్టర్స్ ని, ఎమోషన్స్ ని, కాన్వర్సేషన్స్ ని వివరించాడు. కానీ వాళ్ళు తన స్లీప్ రికార్డ్ ని చెక్ చేశారు. అతని రెమ్ పీరియడ్ ఉన్నది కేవలం 90 సెకండ్స్ మాత్రమే. 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, కేవలం 90 సెకండ్ల తన బ్రెయిన్ యాక్టివిటీ తనకి 45 నిమిషాల వాస్తవ అనుభవాన్ని ఇచ్చింది. వాస్తవ జీవిత అనుభూతికి స్వప్నంలో జరిగే సన్నివేశాలకి టైం కంపారిజన్ రేషియో చూస్తే అది 30:1 ఉంది. అంటే నిజ జీవితంలో జరిగే ఒక్కో నిమిషానికి కలలో నువ్వు 30 నిమిషాలు అనుభవిస్తావన్నమాట. ఇదే విషయాన్ని ఇన్సెప్షన్ మూవీలో కూడా చూపించారు. టైమ్ ఈజ్ స్ట్రెచింగ్ ఇన్ అదర్ డైమెన్షన్స్. ఒకసారి ఆలోచించండి, మీ మెదడు 30 నిమిషాల రియల్ ఎక్స్పీరియన్స్ ని బయట ఉన్న 1 మినిట్ లో జనరేట్ చేయగలదు. 90 సెకండ్లు 45 నిమిషాల్లా గడిస్తే 8 గంటలు ఎలా గడుస్తుంది? 8 గంటల నిద్ర అంటే 480 నిమిషాలు. 30:1 రేషియోలో చూస్తే ఇది వాస్తవ అనుభవంలో 240 గంటలు, అంటే 10 రోజులు. నీకు కనుక 8 గంటల పాటు కల వస్తే అప్పుడు ఒక్క రాత్రి నిద్రలో నువ్వు 10 రోజుల వ్యక్తిగత జీవిత అనుభవంలో జీవిస్తావు. అండ్ నీకు అది ఎప్పటికీ గుర్తు ఉండదు, ఎందుకంటే బ్రెయిన్ కేవలం ముక్కలుగా దాన్ని స్టోర్ చేస్తుంది. కాబట్టి నీకు అదంతా ఒకేసారి జరిగింది అన్న విషయం మర్చిపోతావు. అసలైన భౌతిక శాస్త్రం ఇప్పుడే మొదలవుతుంది. ఐన్స్టీన్ చెప్పాడు, టైం అనేది రిలేటివ్ అని. నీ చేతుకున్న వాచ్ ఇక్కడ ఎర్త్ మీద ఉన్నప్పుడు తిరిగే స్పీడ్ కంటే బ్లాక్ హోల్ దగ్గర స్లోగా తిరుగుతుంది. నిజానికి గ్రావిటీ అండ్ స్పీడ్ ని బేస్ చేసుకుని టైం అనేది నదులు విడిపోయినట్టుగా విడిపోతుంది. ఒక్కో చోట ఒక్కోలా గడుస్తుంది, నడుస్తుంది. కానీ ఇంతటితో ఆగలేదు. టైం అనేది మన కాన్షియస్నెస్ తో కూడా రిలేటివ్ గా ఉంటుంది. టైమ్ ఈజ్ రిలేటివ్ టు కాన్షియస్నెస్. ఒక ఈగని తీసుకోండి. ఈగ యొక్క బ్రెయిన్ మనుషుల బ్రెయిన్ కంటే 10 రెట్లు వేగంగా విజువల్ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది. దానిని నువ్వు కొట్టే ప్రయత్నం చేసినప్పుడు తన పర్స్పెక్టివ్ లో నీ చెయ్యి స్లో మోషన్ లో వస్తుంది. నీ 1 సెకండ్ తనకి 10 సెకండ్లు. ఒక్కో కాన్షియస్నెస్ యొక్క రూపాంతరానికి ఒక్కో స్పీడ్ లో టైం అనేది ఫ్లో అవుతుంది. సో నీ మెదడు కలలో ఉన్న సమయాన్ని 30 నుండి 1 వరకు కుదించగలిగితే, కంప్రెస్ చేయగలిగితే, నీ కాన్షియస్నెస్సే కాలం యొక్క ప్రవాహాన్ని నిర్ణయిస్తుంది అని అర్థం.
కొందరికి ఇది అర్థం అవ్వాలంటే 10 ఏళ్ళు పట్టొచ్చు, కొందరికి 10 నిమిషాలు పట్టొచ్చు. ఏదైనా నీ కాన్షియస్నెస్ కి ఉన్న క్లారిటీ బట్టి ఉంటుంది. ఒకవేళ మనుషుల కంటే హయ్యర్ డైమెన్షన్స్ లో ఎవరైనా ఉంటే నీ పూర్తి జీవితం చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రతి జ్ఞాపకం దానికి ఒక 8 గంటలుగా అనిపించవచ్చు. అండ్ అది నువ్వు ఎప్పటికీ కనుగొనలేవు. ఎందుకంటే నువ్వు ఇంకొకరి కలలో కనుక ఉంటే ఆ కలలో పాత్రుడిగా ఉన్న నీకు ఇదంతా నార్మల్ గానే అనిపిస్తుంది. నువ్వు ఎవరి కలలో లేవు అని నువ్వు అనుకోవచ్చు, కానీ దానిని ఇంతవరకు ఏ సైంటిస్టు ప్రూవ్ చేయలేకపోయారు. స్వప్నంలో సృష్టిస్తుంది నువ్వే, చూస్తుంది నువ్వే. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణ అనే వ్యక్తి కలలో సాయి అనే వ్యక్తి కూడా వచ్చాడు అనుకో. సాయి అనే వ్యక్తి వచ్చాడు కాబట్టి ఆ కళ సాయిది అవదు. అక్కడ సృష్టించబడిన 2 పాత్రలకి క్రియేటర్ కృష్ణనే. ఆ పాత్రల అన్నిటి బాధలని, నొప్పిని, సన్నివేశాలని అనుభవిస్తుంది కృష్ణనే. ఇలాగా ఇంకొకరు కనే కళలలో నువ్వు పాత్రుడివి అయ్యి ఉండొచ్చు. వాళ్ళు నిద్రలేస్తే తప్ప నీకు అది తెలీదు. చూడండి, ఇది ఈ మధ్య కనిపెట్టిన డిస్కవరీ. సైన్స్ దీనిని ఇంకా అన్వేషిస్తూ ఉంది. కానీ మీరు ఎప్పుడైనా యోగ వశిష్ఠ అనే పుస్తకం చూసారా? అది అసలు ఎప్పుడు రాశారో మీరే చెక్ చేయండి. అందులో లవణ అనే ఒక రాజు ఉంటాడు. చాలా ధర్మబద్ధమైన రాజు. ఒకరోజు రాజసభలోకి ఒక ఋషి వస్తాడు. అతను ఏదో మ్యాజిక్ లాగా పర్ఫామ్ చేస్తాడు. అందరూ ఏదో ట్రాన్స్ లాగా వెళ్ళిపోతారు. ఆ ట్రాన్స్ లో లవణుడు ఒక జీవితం మొత్తాన్ని గడిపేస్తాడు. అతను ఒక కోయ మనిషి అవుతాడు. కొండల్లో పుడతాడు, పెరుగుతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కూడా కంటాడు. పేదరికంతో, వ్యాధులతో, నష్టాలతో సతమతమవుతాడు. కొన్ని దశాబ్దాల జీవితాన్ని అతను ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఆ ఋషి అప్పుడు ఒక్క చిటిక వేస్తాడు. అందరూ ట్రాన్స్ లో నుండి బయటకు వస్తారు. కొన్ని క్షణాలు మాత్రమే అక్కడ గడిచింది. కానీ ఆ రాజు ఒక సంపూర్ణ జీవితాన్ని అనుభవించి వస్తాడు. ఆ ఋషి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏంటో తెలుసుకోవడానికి ఆ రాజు వింధ్యాచల అడవుల్లోకి వెళ్తాడు. అక్కడ ఒక పల్లెటూరు కనిపిస్తుంది. అతని కలలో ఎలాగుందో అలాగే అక్కడ మనుషులు ఉన్నారు. ఒక ముసలావిడ ఏడుస్తూ ఉంది, అతని భర్త చనిపోయాడని. అక్కడేమో కొన్ని నిమిషాలు, ఇక్కడేమో కొన్ని సంవత్సరాలు. వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు, ఈ 2 నిజాలు ఒకేసారి జరిగాయి. కలలో ఉన్న జీవితానికి, నిజం అనుకుంటున్న ఈ జీవితానికి పెద్ద తేడా ఏమీ లేదు. 2 వాస్తవానికి నిజాలే, కానీ 2 వేరువేరు టైం స్కేల్స్ లో జరిగాయి అని చెప్పాడు. అంటే దాని అర్థం 16వ 17వ శతాబ్దంలో మన ఋషులు అర్థం చేసుకున్నారు. కాన్షియస్నెస్ అనేది మల్టిపుల్ లైఫ్ టైమ్స్ ని ఒకే రాత్రిలో అనుభవించగలిగారు అని. ఇదంతా బోటకపు కథ అని కొందరు అనొచ్చు. కానీ బోటకపు కథలలో టైమ్ ఈజ్ రిలేటివ్ అని ఎలా చెప్పగలిగారు? మెడలో మాల వేసుకుని గడ్డాలతో ఉన్న వాళ్ళు ఏమీ తెలియని పిచ్చోళ్ళైతే ఎంత జ్ఞానం ఎక్కడిది? టైమ్ ఈజ్ రిలేటివ్ టు అవేర్నెస్. నీకు నిజ జీవితం అనిపించేది బహుశా ఇంకొకరికి జస్ట్ కలలా ఉండి ఉండొచ్చు. అయితే ఈ రోజు రాత్రికి నువ్వు నిద్రపోయే ముందు నీకు నువ్వు ఒక ప్రశ్న వేసుకో, నేను ఇప్పుడు ఇదంతా కలకంటున్నానా అని. నువ్వు ప్రశ్నించినప్పుడు మాత్రమే స్వప్నాల ప్రపంచంలో ఉన్న రియాలిటీ బ్రేక్ అవుతుంది. కానీ నేను కనుక్కున్నది ఏంటంటే, నువ్వు ప్రశ్నించినప్పుడు కలలోనే కాదు, మెలకువగా ఉన్నప్పుడు కూడా రియాలిటీ బ్రేక్ అవుతుంది అని. ఇది నీలోని వాస్తవాన్ని నువ్వు ప్రశ్నించినప్పుడు ప్రపంచం పటాపంచలవుతుంది. రమణ మహర్షి నేను ఎవరు అని అడిగిన ప్రశ్న అంత సింపుల్ కాదు. ఈ ప్రశ్న దగదగా మండే నీ చైతన్యానికి సైతం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అండ్ నువ్వు నిద్రలో ఇరుక్కుపోయినప్పుడు కనిపించిన ఆ చీకటి ఆకారం గురించి అడిగితే సైన్స్ ఏమో దాన్ని జస్ట్ ఏ హాలుసినేషన్ అని చెప్పేసింది. కానీ రీసెర్చర్స్ ఆ తర్వాత 254 మందిని ఒకే ప్రశ్న అడిగారు, ఆ ఆకారం మీకు కనిపించినప్పుడు అది మీకు రియాక్ట్ అయ్యిందా అని. అన్ఫార్చునేట్లీ 83% మంది అవును అని చెప్పారు. వాళ్ళు నమ్మే దేవుని నామం పలికినప్పుడు అవి కదిలాయని, అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అది టచ్ చేసిందని, నువ్వు నిజం కాదు అని గట్టిగా అరిచినప్పుడు అది నవ్వింది అని చెప్పారు. ఇది నిజంగా హాలుసినేషన్ అయితే అది రెస్పాండ్ అవ్వకూడదు. దానికి నిన్ను ఏదో చేయాలని పర్పస్ అస్సలు ఉండకూడదు. సో ఇవాళ రాత్రికి నువ్వు దాన్ని కనుక చూస్తే దాన్ని అడుగు, నేను కలగంటున్నానా అని. ఎందుకంటే అది ఒకవేళ ఆన్సర్ చేస్తే ఇది నీ హాలుసినేషన్ కాదు అని నీకు అర్థమవుతుంది. నిజానికి ఈ వీడియో చూస్తున్న మీలో 20% మంది ఇవాళ దాన్ని చూడబోతున్నారు.